ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి ఉద్యోగ పర్వము. చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. కృష్ణుని ద్వారా కుంతి పాండవులకు పంపిన సందేశం. కృష్ణుడు తిన్నగా మేనత్తే అయిన కుంతిని చూడడానికి వెళ్ళి ఆమెకు పాదాభివందనం చేసి కౌరవ సభలో జరిగినదంతా ఆమెకు నివేదించాడు. ఇంక నేను పాండవుల దగ్గరికి వెడుతున్నాను, వాళ్లతో ఏమి చెప్పమంటావో చెప్పు అన్నాడు. కేశవ, యుధిష్ఠిరునితో నా మాటగా ఇలా చెప్పు. పుత్రా, నీ స్వధర్మం చాలా దెబ్బతింటూ ఉన్నది. కాలం వ్యర్థం చెయ్యకు. రాజా, మందకుడు అర్ధజ్ఞానం లేనివాడు, అపండితుడు అయిన శ్రోత్రియుని వేదాధ్యయనం చేసి మందగించిపోయిన బుద్ధి వలె నీ బుద్ధి కూడా ఒక ధర్మాన్ని మాత్రమే చూస్తూ ఉన్నది. శ్రోత్రియస్యేవ సేవ తే రాజన్ మందకస్యా విపశ్చితః అనువాకహత బుద్ధిర్ధర్మమేవైక మీక్షతే. ఉద్యోగ పర్వము 132:6. బ్రహ్మదేవుడు క్షత్రియునికు ఏమి ధర్మం విధించాడో గుర్తు చేసుకో. ప్రజలను పాలించడం కోసం క్రూరమైన కర్మలు చేయడం క్షత్రియ ధర్మం. ఈ విషయంలో నేను పెద్దలు చెప్పగా విన్నది చెబుతాను. ఈ విషయంలో నేను పెద్దలు చెప్పగా విన్నది చెబుతాను, విను. పూర్వం వైశ్రవణుడు ముచుకుండు అను రాజర్షికి ప్రీతిపూర్వకంగా ఈ పృథివి అంతా ఇచ్చాడట. నేను నా బాహుబలం చేత సంపాదించిన రాజ్యాన్ని మాత్రమే అనుభవిస్తాను అని చెప్పి అతడు ఆ పృథివిని వైశ్రవణు నుండి తీసుకొనలేదట. వైశ్రవణునికి సంతోషము ఆశ్చర్యము కూడా కలిగాయట. తరువాత ముచుకుందుడు క్షాత్రధర్మాన్ని అనుసరించి బాహువీర్యం చేత ఆర్జించిన భూమండలాన్ని పాలించాడు. రాజు ప్రజలను చక్కగా పాలిస్తే వాళ్ళు ధర్మం ఆచరిస్తారు. ఆ ధర్మంలోని 4వ భాగం రాజుకు చెందుతుంది. రాజా, రాజు కాలానికి కారణమా, కాలం రాజుకు కారణమా అనే సందేహం నీకెన్నడూ కలుగవలసిన పని లేదు. రాజే కాలానికి కారణం. కాలాన్ని తన ఇష్టం ప్రకారం మార్చగలవాడు రాజు. కాలో వా కారణం రాజ్ఞః రాజా వా కాలకారణం ఇతి తే సంశయో మా భూత్ రాజా కాలస్య కారణం. ఉద్యోగ పర్వము 132:16.
కృతయుగాన్ని, త్రేతాయుగాన్ని, ద్వాపరయుగాన్ని, కలియుగాన్ని సృష్టించగలవాడు రాజే. యుధిష్ఠిరా, నీ తండ్రి తాతలు అనుసరించిన రాజధర్మాలను అనుసరించు. నువ్వు అనుసరిస్తున్నది రాజర్షులు అనుసరించవలసిన వృత్తం కాదు. నువ్వు వ్యాకుల చిత్తుడవై అక్రూరత్వాన్నే అవలంబిస్తానంటూ ప్రజాపాలనం వల్ల కలిగే పుణ్యం కొంచెం కూడా పొందలేకున్నావు. నీవు ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో ఆ విధంగా ఉండుమని నీ తండ్రి పాండు మహారాజు గాని, నేను గాని, నీ పితామహుడు గాని ఎన్నడూ నిన్ను ఆశీర్వదించలేదు. నిన్ను కన్న నేను బంధువులకు దూరమై పరుల అన్నానికి ఎదురు చూస్తున్నానంటే ఇంతకంటే దుఃఖకరమైనది ఏది ఉంటుంది? రాజధర్మం పురస్కరించుకొని యుద్ధం చెయ్యి. నీ పితామహులను ముంచివేయకుము. పుణ్యం క్షీణింపజేసుకొని సోదరులతో పాపగతి పొందకు. యుధ్యస్వ రాజధర్మేణ మా నిమజ్జీ పితామహాన్ మా గమః క్షీణపుణ్యస్త్వం సానుజః పాపికాం గతిం. ఉద్యోగ పర్వము 132-34. విదులోపాఖ్యానం. ఈ సందర్భంలో కుంతి విదుల అను క్షత్రియ వనిత వృత్తాంతం చెప్పింది. ఆత్మాభిమానవంతురాలు, విద్యావంతురాలు, దీర్ఘమైన ఆలోచన కలది అయిన విదుల అను ఒక క్షత్రియ వనిత ఉండేది. ఆమె కుమారుడు సంజయుడు సింధురాజు చేతిలో ఓడిపోయి దీనుడై ఇంటికి వచ్చి శయనించాడు. అతనిని చూచి తల్లి ఈ విధంగా బోధించింది. నేను కన్న అనందునుడా, సంతోషం అనగా సంతోషం కలిగించనివాడా, శత్రువుల హర్షం వృద్ధి పొందించేవాడా, నువ్వు నాకు నీ తండ్రికి పుట్టినట్లుగా లేవు. ఎక్కడ నుంచి వచ్చావు? అనగా నువ్వెవ్వడవో కొత్తవాడివి వలె ఉన్నావు. అనందన మయా జాత ద్విషతాం హర్షవర్ధన న మయా త్వం న పిత్రా చ జాతః క్వాభ్యాగతో హ్యసి. ఉద్యోగ పర్వము 133:5. నిన్ను నువ్వు చిన్నగా చేసుకొనకు. అల్పమైన దానితో తనను పోషించుకొనడానికి ప్రయత్నించకు. మనస్సు దిట్టపరచుకో, భయపడకు. ఓరి కుపురుషుడా, లే, పరాజితుడవై ఇలా పండుకొని ఉండకు. ఆత్మాభిమానం లేనివాడవై అమిత్రులకు ఆనందం కలిగిస్తూ బంధువులకు శోకం కలిగించకు. చిన్న కాలువను జలంతో అనాయాసంగా నింపవచ్చును. ఎలుక దోసిలి నింపడం చాలా సులభం. కుపురుషుడు కొంచెమునకే సంతోషిస్తాడు. ఓ నీచ పురుషుడా, శత్రువుల చేతిలో ఓడిపోయి శవం వలె ఇలా పడి ఉన్నావేమిటి? లే, తిందుకంకర్ర కొరివి వలె నిప్పు రవ్వలు చిమ్ముతూ భగ్గుమని ముహూర్తకాలం పాటైన మండుము. అంతేకాని ఊక నిప్పు వలె చాలాసేపు పొగ చిమ్ముతూ జ్వాల లేకుండా ఎలాగోలాగా జీవిస్తే చాలు అన్నట్లు జీవించకు. చాలాసేపు పొగ కొట్టుకుంటూ ఉండడం కంటే ఒక ముహూర్తం పాటు భగ్గుమని మండడం మంచిది.
అలాతం తిందుకస్యేవ ముహూర్తమపి విజ్వల మాతుషాగ్నిరివానర్చి ధూమా యస్వజిజీవిషు ముహూర్తం జ్వాలితం శ్రేయః నా చ ధూమాయితం చిరం. ఉద్యోగ పర్వము 133, 14, 15. సంజయ, పౌరుషం లేక, ఉత్సాహం లేక, వీర్యం లేక శత్రువులకు సంతోషం కలిగించే నిన్ను పుత్రుడు అని పేరుతో నేను కన్నది పుత్రుణ్ణి కాదు, పాపం కన్నాను. ఇలాంటి పుత్రుణ్ణి ఏ తల్లి కనకుండుగాక. కలిం పుత్రప్రవాదేన సంజయ త్వామజీజనం నిరమర్షం నిరుత్సాహం నిర్వీర్యమరినందనం మా స్మా సీమంతిని కాచిజ్ఞన ఏత్పుత్రమీదృశం. ఉద్యోగ పర్వము 133, 30, 31. అమర్షం అనగా పౌరుషం ఉన్నవాడే, క్షమ అనగా ఏమి జరిగినా ఓర్పు లేనివాడే పురుషుడు. క్షమ మాత్రమే ఉండి అమర్షం లేనివాడు పురుషుడు కాదు, స్త్రీ కాదు. ఏతావనేవ పురుషో యదమర్షి యదక్షమీ క్షమావాన్ నిరమర్షశ్చ ఐవ స్త్రీ నా పునః పుమాన్. కొంచెంతో తృప్తి చెందడం, జాలి, ఉత్సాహం లేకుండా పడి ఉండడం, భయం ఇవన్నీ సంపదను నశింపజేస్తాయి. కోరిక అనగా యాంబిషన్ లేనివాడు ఘనకార్యాలు సాధించజాలడు. సంతోషో వై శ్రియం హంతి తథానుక్రోశ ఏవ చ అనుత్థానభయే శోభే నిరీహో నాశ్నుతే మహత్. ఉద్యోగ పర్వము 133, 34. పుత్రా, నీవు పేరుకు మాత్రం సంజయుడవు, నీలో నాకదేమీ కనపడడం లేదు. పేరు సార్థకం చేసుకో, వ్యర్థనామకుడవు అవకు. సంజయో నామ తస్య త్వం నా చ పశ్యామి తత్ త్వయి అన్వర్ధనామా భవ మే పుత్ర మా వ్యర్థనామకః. ఉద్యోగ పర్వము 134, 7. ఈ విధంగా అతి తీక్ష్ణమైన వాగ్బాణాలతో నిర్దయంగా వేధిస్తున్న తల్లితో సంజయుడు, అమ్మా, ఏ విధమైన సహాయ సంపద లేని నేనేమి చేయగలను? అందుచేతనే పాపాత్ముడు స్వర్గాన్ని గూర్చి ఆలోచించనట్లు రాజ్యాన్ని గూర్చి ఆలోచించడం మానేశాను అన్నాడు. ఆ మాట విని తల్లి ఇలా అంది, పుత్రా, వెనుకటి అసమృద్ధిని దృష్టిలో ఉంచుకొని తనను తాను అవమానించుకొనకూడదు. కొంతకాలం పాటు లేని సంపదలు కలుగుతుంటాయి, కలిగిన సంపదలు నశిస్తూ ఉంటాయి. నాయనా, అన్ని పనులకు ఫలం తప్పకుండా లభిస్తుందనే నమ్మకం లేదు. అయినా పనులు చేయవలసిందే. ఏ పని చేయకుండా కూర్చున్న వాళ్ళు ఆ పనులు ఎన్నటికీ చేయలేరు. అలా కోరికలు లేకపోతే కలిగే ఫలం ఒకటే, అది ఫలం లభించకపోవడం. అన్ని పనుల ఫలితాలు సందిగ్ధాలే అని తెలిసి కూడా పనులు చేసేవానికి, కోరికలున్నవానికి రెండు పక్షాలుంటాయి. ఫలం లభించవచ్చు, లభించకపోవచ్చు. అథ ఏ నైవ కుర్వంతి నైవ జాతు భవంతి తే ఐకగుణ్యమనీహాయామ భావః కర్మణాం ఫలం. అథ ద్వైగుణ్యమీహాయాం ఫలం భవతి వా న వా
యస్య ప్రాగేవ విదిత సర్వార్థానామ నిత్యత. ఉద్యోగ పర్వము 135, 27, 28. ఈ విధంగా ప్రోత్సహిస్తూ విదుల కుమారునకు ఇతర రాజుల సహాయం కూడగట్టుకునే ఉపాయాలు కూడా బోధించింది. ఇదంతా విని సంజయుడు, నీవు చెప్పే ప్రోత్సాహకములైన మాటలు వింటూ ఉంటే అమృతం ఆస్వాదిస్తున్నట్లు అనిపించి ఇంకా వినాలి అను ఉద్దేశ్యంతో నేనిలా ఆలస్యం చేశాను. ఇదిగో వెడుతున్నాను అని చెప్పి వెళ్ళి శత్రువులను జయించాడు. విదుల వృత్తాంతం చెప్పడం ముగిస్తూ కుంతి, ఏ క్షత్రియ స్త్రీ అయినా కంటే ఇలాంటి వీరుడైన పుత్రుణ్ణి కనాలి అంది. కుంతి భీమసేన, అర్జున, నకుల, సహదేవులకు, కోడలైన ద్రౌపదికి కూడా ప్రోత్సాహకరమైన సందేశం కృష్ణుని ద్వారా పంపింది. కృష్ణుడు కర్ణునికి చేసిన బోధ. కృష్ణుడు మేనత్త దగ్గర సెలవు తీసుకొని భీష్మాదులను వెనుకకు పంపివేశాడు. తరువాత కర్ణుణ్ణి కూడా తన రథం ఎక్కించుకొని సాత్యకితో కలిసి బయలుదేరాడు. కృష్ణుడు కర్ణునితో ఇలా అన్నాడు, కర్ణా, నువ్వు ధర్మశాస్త్ర రహస్యాలు బాగా తెలిసినవాడవు కదా. కన్యకు పుట్టినవాడు, వివాహ సమయంలో గర్భవతి అయిన స్త్రీకి వివాహానంతరం పుట్టినవాడు కూడా వివాహం చేసుకున్నవాని పుత్రులే అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుచేత నువ్వు పాండురాజు జ్యేష్ఠ పుత్రుడవు కాన నీకు రాజ్యాధికారం ఉన్నది. నువ్వు నాతో రా. నీవు వాళ్ళ అన్నగారివని తెలియగానే పాండవులు నిన్ను యథాశాస్త్రంగా రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తారు. యుధిష్ఠిరుడు యువరాజు అవుతాడు. అందరూ నీ చెప్పు చేతలలో ఉంటూ నీ సేవ చేస్తారు. పాండవులకు సహాయం చేయడానికి వచ్చిన రాజులు అందరూ నీ పాదాలు పడతారు. అంతేకాదు, 6వ కాలంలో అనగా వంతు ప్రకారం ద్రౌపది కూడా నిన్ను చేరుతుంది. షష్ఠే చ త్వాం తథా కాలే ద్రౌపద్యుపగమిష్యతి. ఉద్యోగ పర్వము 140, 12. ద్రవిడులు, కుంతలులు, ఆంధ్రులు, తాళచరులు, చూచుపులు, వేణుపులు ఈ అన్ని జాతులకు చెందిన వాళ్ళు నీ ముందు నడుస్తారు. పురోగమాశ్చ తే సంతు ద్రవిడాః సహకుంతలైః ఆంధ్రాస్తాళచరాశ్చైవ చూచుపా వేణుపాస్తథా. ఉద్యోగ పర్వము 140, 26. సూత మాగధులు స్తుతిస్తుండగా పాండవులు నీ విజయాన్ని ఘోషిస్తారు. భూమండలాన్నంతని పరిపాలించు, కుంతికి ఆనందం కలిగించు. నేను దుర్యోధనుని పక్షంలోనే ఉంటాను అని కర్ణుడు చెప్పుట. కృష్ణుని మాటలు విని కర్ణుడు, కేశవ, నా విషయంలో నీకున్న సౌహృదం చేత, ప్రణయం చేత నీవు నా శ్రేయస్సును కోరి ఇలా చెప్పావు. అందులో నాకేమీ సంశయం లేదు. నేను ధర్మానుసారం పాండుపుత్రుడనే అను విషయం నాకు తెలుసు. నీవు కూడా
అలాగే అంటున్నావు కదా. అయితే సూర్యుని వల్ల నన్ను కన్న కుంతి నన్ను ఆ విధంగా పారవేసినప్పుడు సూతుడైన అధిరథుడు నన్ను చూచి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తన భార్య రాధకు నన్నిచ్చాడు. నా మీద స్నేహభావం చేత ఆమెకు పాలు చేపు వచ్చాయి. ఆమె ఏమీ అసహ్యించుకొనకుండా శైశవం నుండి నన్ను పెంచింది. అలాంటి తల్లి రుణం నేను ఎలా తీర్చుకొనగలను? అధిరథుడు నన్ను పుత్రుణ్ణిగా చూచుకున్నాడు. నేను అతనిని తండ్రిగా చూచుకున్నాను. అతడే పుత్రప్రేమతో నాకు యథాశాస్త్రంగా జాతకర్మాదులు చేశాడు. వసుషేణుడని పేరు పెట్టాడు. యవ్వనం రాగానే అతడు చెప్పిన విధంగా భార్యలను స్వీకరించాను. వాళ్ళ యందు నాకు పుత్రులు పౌత్రులు కూడా కలిగారు. అన్ని విధాల నా హృదయం ప్రేమానుబంధం చేత వాళ్లతో కట్టబడి ఉంది. సమస్త భూమండలం లభించిన, బంగారు రాసులు లభించిన, హర్షం చేత గాని భయం చేత గాని వాళ్లతో నా అనుబంధాన్ని త్రెంచుకొనజాలను. దుర్యోధనుని ఆశ్రయం దొరకడం వల్ల నిష్కంటకమైన రాజ్యం 13 సంవత్సరాలు అనుభవించాను. సూతులతో కలిసి అనేక యజ్ఞాలు చేశాను. వాళ్లతో కలిపి వివాహాది సంబంధాలు ఏర్పరచుకున్నాను. దుర్యోధనుడు నన్ను నమ్ముకొని పాండవులతో వైరం పెట్టుకొని అర్జునునితో యుద్ధం చేయడానికై నన్ను నియమించాడు. మరణ భయం చేత గాని, బంధం చేత గాని, భయం చేత గాని, లోభం చేత గాని నేను ధీమంతుడైన దుర్యోధనునికిచ్చిన మాటను అసత్యం చెయ్యను. వధాద్బంధాద్భయాద్వాపి లోభాద్వాపి జనార్దన అనృతం నోత్సహే కర్తుం ధార్తరాష్ట్రస్య ధీమతః. ఉద్యోగ పర్వము 141:17. కృష్ణా, నీవు హితం కోరి చెప్పిన దానిని పాండవులు నీ వంశంలో ఉన్న వాళ్ళవడం చేత తప్పకుండా చేస్తారు, సందేహం లేదు. మధుసూదన, మనిద్దరి మధ్య జరిగిన ఈ ఆలోచన అంతా రహస్యంగా ఉంచు. ధర్మాత్ముడు విజితేంద్రియుడు అయిన యుధిష్ఠిరునకు నేను పాండురాజు జ్యేష్ఠపుత్రుణ్ణి అని తెలిస్తే అతడు రాజ్యం గ్రహించడు. నాకు విశాలమైన ఈ రాజ్యం లభించినా నేను దుర్యోధనునికే ఇచ్చివేస్తాను. అందుచేత ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడే శాశ్వతంగా రాజుగా ఉండడం మంచిది. ప్రాప్యచాపి మహద్ రాజ్యం తదహం మధుసూదన స్పీతం దుర్యోధనాయైవ సంప్రదద్యామరిందమ. స ఏవ రాజా ధర్మాత్మా శాశ్వతోస్తు యుధిష్ఠిరః. కృష్ణ, ఇప్పుడు నీ అధ్వర్యంలో దుర్యోధనునితో గొప్ప శస్త్రయజ్ఞం జరగబోతున్నది. ధార్తరాష్ట్రస్య వార్ష్ణేయ శస్త్రయజ్ఞో భవిష్యతి. అస్య యజ్ఞస్య వేత్తా త్వం భవిష్యసి జనార్దన. అధ్యర్వవం చ తే కృష్ణ క్రతావస్మిన్ భవిష్యతి. ఉద్యోగ పర్వము 141:29-30. ఈ మహాయజ్ఞంలో ఎవ్వరెవ్వరు ఋత్విక్కులు, సమిధలు, హోమద్రవ్యాలు కానున్నారో
వర్ణించి చెబుతూ కర్ణుడు పాండవులే జయించగలరని, సర్వక్షత్రియ వినాశం కానున్నదని సూచించాడు. అందుచేత కేశవ, ఈ మంత్రాన్ని అనగా ఆలోచనను రహస్యంగానే ఉంచి అర్జునుణ్ణి నాతో యుద్ధం చేయడానికి తీసుకొని రా అన్నాడు. అయితే నేను అనేక సమయాలలో పాండవుల విషయంలో చాలా దుర్భాషలాడాను. అదంతా కేవలం దుర్యోధనుణ్ణి సంతోషపెట్టడం కోసం మాత్రమే చేసిన పని. ఆ చెడ్డ పనికి నేను మనస్సులో చాలా బాధపడుతున్నాను. యదబ్రవమహం కృష్ణ కటుకాని స్మ పాండవాన్ ప్రియార్థం ధార్తరాష్ట్రస్య తేన తస్యే హ్యకర్మణా. ఉద్యోగ పర్వము 141-45. కృష్ణుడు కర్ణుని మాటలు విని, నేను ఇస్తున్న ఈ పృథివిని నువ్వు అంగీకరించడం లేదు. సరే, యుద్ధం తప్పదు. పాండవులందరూ విజృంభించినప్పుడు త్రేత గాని, కృతం గాని, ద్వాపరం గాని, అనగా ఇవి జూదం పదాల పేర్లు ఉండవు. కర్ణా, వెళ్ళి భీష్మద్రోణ కృపులతో ఈ కాలం సుఖకరమైన కాలం, సమశీతోష్ణమైనది. ఈనాటికి 7వ రోజున అమావాస్య అవుతుంది. అది ఇంద్రదేవతాకమైన తిథి అంటారు. ఆనాడు యుద్ధం ప్రారంభిద్దాం అని చెప్పు. యుద్ధం చేయడానికి వచ్చిన రాజులందరితో కూడా మీ కోరిక తీరుస్తాను. దుర్యోధనునికి వశులైన రాజులు, రాజపుత్రులు అందరూ కూడా శస్త్రం చేత మరణించి ఉత్తమగతి పొందగలరని నేనన్నట్లుగా చెప్పు అన్నాడు. కృష్ణుని మాటలు విని కర్ణుడు కృష్ణునితో సమ్మానపూర్వకంగా ఇలా అన్నాడు. మహాబాహు, అన్నీ తెలిసి కూడా నన్ను మోహింపచేయడం కోసమా అన్నట్లు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ పృథివి పూర్తిగా నశించబోతున్నది. అందుకు శకుని, నేను, దుశ్శాసనుడు, దుర్యోధనుడు కారణము. జానన్ మాం కిం మహాబాహో సమ్మోహితుమిచ్చసి యోయం పృథివ్యా కార్త్యేన వినాశః సముపస్థితః నిమిత్తం తత్ర శకునిరహం దుశ్శాసనస్తథా దుర్యోధనశ్చ నృపతి ధృతరాష్ట్రత్సుతో అభవత్. ఉద్యోగ పర్వము 143-2-3. ఆకాశంలోని గ్రహాల సంచారము, ప్రత్యక్షంగా కనబడుతున్న అనేక విధాలైన దుశ్శకునాలు కూడా ధార్తరాష్ట్రులు, వాళ్ళ సైన్యాలు నశిస్తాయని, పాండవులు జయిస్తారని స్పష్టంగా తెలుపుతున్నాయి. హృషికేశ, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది అను విషయం నాకు తెలుసు. విదితం మే హృషికేశ యతో ధర్మస్థతో జయః. ఉద్యోగ పర్వము 143-36. నేను, ఇతర రాజులు, క్షత్రియ మండలము అందరము కూడా గాంధీవాగ్నిలో ప్రవేశింపనున్నాం. ఆ విషయంలో నాకు సంశయం లేదు. అహం చాన్యే చ రాజానో యచ్చ తత్ కృతమండలం గాంధీవాగ్నిం ప్రవేక్ష్యామ ఇతి మే నాస్తి సంశయః. ఉద్యోగ పర్వము 143-45. కృష్ణ, వీరక్షత్రియ వినాశకమైన ఈ మహారణం నుంచి ప్రాణాలతో బయటపడి
మళ్ళీ నిన్ను చూడగలుగుతానా లేదా? మనం అందరము స్వర్గంలో మళ్ళీ తప్పకుండా కలుస్తాం. అపి త్వాం కృష్ణ పశ్యామ జీవంతోస్మాన్ మహారణాత్ సముత్తీర్ణా మహాబాహో వీరక్షత్ర వినాశనాత్ అథవా సంగమః కృష్ణ స్వర్గే నో భవితా ధ్రువం. ఉద్యోగ పర్వము 143, 48, 49. అలా అంటూ కర్ణుడు కృష్ణుణ్ణి గాఢంగా కౌగలించుకొని కృష్ణుని వద్ద సెలవు తీసుకొని రథం నుండి దిగి దీనమైన మనస్సుతో తన రథం ఎక్కి వెళ్ళిపోయాడు. కృష్ణుడు సాత్యకితో కలిసి తొందరగా నడు అని సారథిని తొందర పెడుతూ శీఘ్రంగా వెళ్ళాడు. రాబోయే యుద్ధం గూర్చి బాధపడుతూ కుంతి కర్ణుని వద్దకు వెళ్ళుట. కృష్ణుడు వచ్చి వెళ్ళిన తరువాత విదురుడు కుంతి దగ్గరకు వెళ్ళి, ఎవరు ఎంత చెప్పినా దుర్యోధనుడు వినడం లేదు. వయోవృద్ధుడైన ధృతరాష్ట్రుడు కుపుత్రమదంతో మత్తుడై అమార్గంలో ప్రవర్తిస్తున్నాడు. యుద్ధం తప్పదు అని చెప్పాడు. ఆ మాట విన్న కుంతి తన పుత్రుల క్షేమాన్ని గూర్చి చింతిస్తూ శిష్యవాత్సల్యం కలవాడవడం చేత ద్రోణాచార్యుడు పితామహుడు నా కుమారులకు అపకారం చేయకపోవచ్చును, కర్ణుడే వీళ్లను ఏం చేస్తాడో అని భయం. అతనినే బ్రతిమాలితే ఏమైనా పని జరుగుతుందేమో అనుకుంటూ గంగానది దగ్గరికి వెళ్ళింది. అక్కడ గంగాతీరంలో కుంతికి తన కుమారుని వేదాధ్యయన ధ్వని వినపడింది. అతడు తూర్పు దిక్కుకు అభిముఖుడై బాహువులు పైకెత్తి మంత్రాలు జపిస్తున్నాడు. అతని జపం పూర్తి అయ్యే వరకు ఆమె అతని వెనుకనే నిలబడింది. ఆత్మజస్య తతస్సస్య గృహిణినః సత్యసంగినః గంగాతీరే పృథా శ్రౌషీద్వేదాధ్యయన నిస్వనం ప్రాంగ్ముఖస్వోర్ధ్యబాహో సా పర్యతిష్టత వృష్టతః జప్యావసానం కార్యార్థం ప్రతిక్షంతి తపస్విని. ఉద్యోగ పర్వము 144, 27, 28. ఎండకు తట్టుకొనజాలక ఆమె అతని ఉత్తరీయం నీడలో నిలబడింది. కర్ణుడు నడ్డి బాగా వేడెక్కే వరకు అలాగే జపం చేసుకొని వెనుకకు తిరిగి చూడగానే కుంతి కనబడింది. వెంటనే అతడు యథాన్యాయంగా అంజలి ఘటించి ఆమెకు అభివాదనం చేస్తూ, రాధా, అధిరుదుల పుత్రుడనైన నేను అభివాదం చేస్తున్నాను. పూజ్యురాలవైన నీవు ఎందుకు వచ్చావు? నేను నీకేమి సహాయం చెయ్యాలి అన్నాడు. కర్ణ, నీవు రాధేయుడవు కావు, నా కుమారుడవు. నేను కన్యగా ఉన్నప్పుడు నాకు ప్రథమ పుత్రుడుగా జన్మించావు. నీవు నీ సోదరుడెవరో తెలియక దుర్యోధనుణ్ణి సేవిస్తున్నావు. అర్జునుడు దిగ్విజయం చేసి సంపాదించిన రాజ్యలక్ష్మిని దుర్మార్గులు అపహరించారు. దానిని ఆ ధృతరాష్ట్ర కుమారుల నుండి లాగికొని అనుభవించు. 5 సోదరులతో కలిసి సుఖంగా ఉండు. నీవు సూతపుత్రుడవు కాదు, పార్థుడవు అంది కుంతి కర్ణునితో. కర్ణ, కుంతి చెప్పినది సత్యం, అలా చెయ్యి అంటూ
సూర్యుని నుండి వాక్కు వినబడింది. కర్ణుడు కుంతితో, ఓ క్షత్రియ వనిత, నీవు చెప్పినట్లు చేయడం ధర్మసమ్మతం కాదు. ఆనాడు నన్ను ఆ విధంగా పారవేసిన నీవు ఈనాడు నీ ప్రయోజనం కొరకు ఇలా నన్ను కోరుతున్నావు. ధృతరాష్ట్ర కుమారులు నన్ను నెత్తిమీద పెట్టుకొని అన్ని విధాలా పూజించారు. తనకు ఆశ్రయం ఇచ్చిన రాజుకు అపకారం చేసిన పాపాత్ములకు ఇహలోకం గాని పరలోకం గాని ఉండవు. దుర్యోధనుని పక్షాన ఉండి నేను నీ పుత్రులతో తప్పకుండా యుద్ధం చేస్తాను. అర్జునుడు తప్ప మిగిలిన నీ 4 పుత్రులు నాకు వధ్యులైనా చంపడానికి వీలుగా దొరికినా వాళ్లను చంపను. అర్జునునితో యుద్ధం చేస్తాను. అతనిని నేనే వధిస్తే నాకు ఫలం లభిస్తుంది. నేను అతని చేతిలో మరణిస్తే కీర్తి లభిస్తుంది. ఏమైనా నీకు మిగిలేది 5 పుత్రులే, కాని 6 ఉండరు అన్నాడు. ఆ మాటలు విన్న కుంతి వణికిపోతూ, దైవం బలవత్తరమైనది. నా 4 పుత్రులను వధించనన్నావు కదా, అది గుర్తుంచుకో. నీకు క్షేమం మగుగాక అని పలికి వెళ్ళిపోయింది. ఓం తత్సత్.